హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు సింపుల్గా ఉండే సల్వార్ కట్ చేసి చూపిస్తున్నాను అనమాట. అంటే కుర్తా అనమాట, ఆడపిల్లల కుర్తా ఒకటి సింపుల్గా ఉండేది కట్ చేసి చూపిస్తాను. దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు, ఓన్లీ ప్లెయిన్ అనమాట. సింపుల్ నెక్తో, ఇదిగోండి క్లాత్ కూడా మందంగా ఉంది, కాటన్. అయితే దీనికి లైనింగ్ అవసరం లేదనుకున్నాను అనమాట. ఇది కట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు షోల్డర్, ఇది వచ్చేసి 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. ఇదిగోండి, క్లాత్ కాస్త ఎగుదిగుడుగా ఉంటే కనుక 4 పీసెస్ సమానంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది షోల్డర్, నెక్స్ట్ ఇది వచ్చేసి హై నెక్ పెడుతున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ నెక్ వైడ్ మార్క్ చేసుకున్నాను. ఇదండి ఆర్మ్ రౌండ్ కోసం అనమాట. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ వచ్చేసి 32. ఇది కాటన్ షింక్ అవుతుందని ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బస్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ కమర్, తర్వాత వచ్చేసి హిప్ కూడా తీసుకుంటున్నాను. మనం ఎవరి మెజర్మెంట్ ప్రకారం వాళ్ళవి ఎంతున్నాయి ఏంటి చూసుకుని ఫస్ట్ ఈ మార్క్ చేసుకోవాలి. ఇది అయిపోయిందంటే మనము పెద్ద పని అయిపోయినట్టే మనకి. ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్, మళ్ళీ గీసుకున్నాక ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవాలి కరెక్టా కాదా అనేసి చెక్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ చాలా చిన్నది తీసుకుంటున్నాను నేను. మనం ఈ మార్కింగ్ అయిపోగానే సైడ్ మనం ఖర్చు ఎంత పెట్టాలనుకుంటున్నాము సేమ్ షేప్లో మనకి కట్స్ ఎక్కడి నుంచి కావాలి ఏంటి ఒకసారి చూసుకుని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకోండి. ఇప్పుడు లెంత్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ కింద వచ్చేసేసి కొంచెం 1.5 ఇంచ్ అనమాట పైకి తీసుకున్నాను నేను, ఇలాగా షేప్ కరెక్ట్గా రావడం కోసమని. ఓకే, చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా కట్ చేయొచ్చో. మనకి ఫస్ట్ తెలిసి ఉండాల్సిన మెజర్మెంట్ వచ్చేసి షోల్డరు, నెక్, నెక్స్ట్
అప్పర్ చెస్ట్ ఎంత కావాలో మెజర్మెంట్ పెట్టుకొని, నెక్స్ట్ ఫుల్ బస్ట్ ఎంత ఉంది, కమర్ ఎంత ఉంది, నెక్స్ట్ వచ్చేసి హిప్, ఈ మార్క్స్ చేసుకుని వాటిని మనం కలిపేసుకున్నామంటే 90% మనము మార్కింగ్ కరెక్ట్ అయిపోయినట్టే. ఖచ్చితంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఒకసారి ఆమ్ రౌండ్ కానీ మిగతావి ఒకసారి చెక్ చేసుకోవడమే అంతే. ఇంకా ఎంత సింపుల్గా మనం కట్ చేసేయచ్చు. ఇలా ఇంత సింపుల్గా ఈజీగా ఉండే ఐడియాస్ కోసం అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయబోతున్నాను. అవన్నీ కనుక మీకు తెలియాలంటే కనుక మా బెల్ ఐకాన్ నొక్కేసి నోటిఫికేషన్స్ వచ్చేలా చూసుకున్నారంటే నా ప్రతి వీడియో నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. మీరు చక్కగా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇక్కడ క్రాస్ అన్నమాట. పైకి తీసేసుకున్నాం. మనం కుట్టిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అది ఒకసారి మీరు చూద్దరు, కానీ అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఈ పాయింట్ కనుక ఒక్కసారి మనం మార్క్ చేసి పెట్టుకున్నామంటే మనం మార్జిన్ ఎంత పెట్టాము ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇదిగోండి నెక్ వచ్చేసి చాలా చిన్న నెక్ పెట్టాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. షేప్ సరిగా కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటే రౌండ్ నెక్ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్ ఆమ్ రౌండ్ ఇది అయిపోయింది కదా. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆమ్ రౌండ్ డిఫరెన్స్ ఉంటుందండి. దానికోసం అనేసి ఇదిగో ఇది ఫ్రంట్, ఇది కొంచెం లోతుగా తీసుకుంటా అన్నమాట. ఇలాగా ఇంతే. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఏమన్నా కొంచెం డీప్ కావాలనుకుంటే మనము అది చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం డీప్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట బ్యాక్ నెక్. ఇంకా ఇది కటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. ఇటువంటి కింద పీస్ ఉంది కదా, ఇక్కడ హ్యాండ్స్ తీసుకుందాం మనము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10. ఇది ఫోల్డ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి ఇదిగోండి 6 ఇంచెస్ హ్యాండ్ వస్తుంది అన్నమాట.
ఓకే, మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుంటే కరెక్ట్ చేసామా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా మనం ఫ్రంట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ కొంచెం డౌన్ తీసుకోవాలి. ఇది చూసారా ఎంత సింపుల్గా ఈజీగా కట్ చేసేసామో. మనకి డ్రెస్ షేప్ వచ్చేసి ఇదిగోండి. ఇలా ఉంటుంది. హ్యాండ్స్ ఇలా ఈజీ మెథడ్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దాంతోపాటు మేము చేసే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే కనుక మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.